సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఈ రాత్రి సమయంలో తండ్రి మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి మీరు గొప్ప కృపనిచ్చారు. అవును ప్రభా, ఈ దినము వారాంతము శనివారము మా తండ్రి మమ్మలను ఈ గత వారం అంతా కూడా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ప్రతి పనిలోనూ మాకు జయంనిచ్చి మమ్మల్ని నీ బిడ్డలుగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థలంలో ఉంచి ప్రభా, మరి ఉత్తమమైన పనితీరును మేము ప్రదర్శించడానికి ప్రభా, పిల్లలు మరి చక్కగా పరీక్షలు రాయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో మా తండ్రి, మా అందరి పట్ల మీరు మాకు ఇస్తున్నటువంటి క్షేమము భద్రత, మేము ఎక్కడ తిరిగినా ఏ వాహనాలలో ప్రయాణించినా ఎక్కడ నడిచినా ప్రతి చోట కూడా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఇంత క్షేమంగా నడిపిస్తున్న ఆ విధానాన్ని బట్టి కూడా నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి రేపటి దినము విశ్రాంతి దినమై ఉంటుండగా ప్రభా, ఈ దినము ప్రభా మేము ఎంతో చక్కగా సిద్ధపడడానికి ప్రభా, మరి నీ యొక్క సన్నిధిలో రేపు చేరి మందిరంలో చేరి నిన్ను ఆరాధించే కృపను మాకు ఇస్తున్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. అద్వితీయుడమైన దేవుడు మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ కృపలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని సిద్ధపరచుము. ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థిస్తున్నాము. ఈ దినము మరి ఈ వారమంతా కూడా మమ్మల్ని జయప్రదంగా నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి, మేము చేసిన అపరాధములన్నింటినీ కూడా క్షమించండి. ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాము. 145వ కీర్తన 15-16 వచనములు ధ్యానిస్తున్నాం నాయన. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఈ మాటలు ఎంత గొప్ప అద్భుతమైన సత్యాన్ని మాకు బోధిస్తున్నాయి. మేము ఎన్నోసార్లు మాకు ఇది లేదు, మాకు అది లేదు అని అనుకుంటూ ఉంటాం ప్రభా. కానీ నీవైతే ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ సర్వజీవుల కన్నులు నీవైపు చూస్తుంటుండగా ప్రతి ఒక్కరికి తగిన కాలమందు ఆహారం ఇచ్చే దేవుడవు మా ప్రభా తండ్రి. మరి నీ బిడ్డలను నువ్వెప్పుడు కూడా విడనాడే దేవుడవు కాదు. ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండడం నీకు ఇష్టం కాదు. ప్రతి ఒక్కరి ఆకలి తీర్చు దేవుడవు తండ్రి. మా ప్రభానైనా నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆకలి తీర్చడమే కాదు మా ప్రభా, ఎవరికైతే ఏ అవసరత ఉన్నదో ఆ అవసరతను కూడా తీర్చగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. అవును ప్రభా, మా అందరి కన్నులు నీ వైపు చూస్తున్నాయి. సర్వజీవులు, ఈ లోకంలో ఉన్న సర్వజీవరాశులు కూడా నీ వైపు చూస్తున్నారు ప్రభా. మేమంతా కూడా నీ వైపు చూస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరి ఆలోచనను గ్రహించే దేవుడవు. ప్రతి ఒక్కరి దృష్టిని నీవు గమనిస్తున్నావు. ఎవరు నీ వైపు మరి నీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో నీవు చూస్తున్నావు. ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేస్తూ ఆహారం ఇస్తూ ప్రతి ఒక్కరికి ఏమి అవసరత ఉన్నదో అదంతా కూడా మీరు తృప్తిపరిచి కోరికను తీర్చి తృప్తిపరిచే దేవుడు అయినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ప్రతి ఒక్కరూ ఈ లోకమంతా కూడా నీ వైపు చూస్తున్నారు. ఇక్కడ మరి ప్రతి ఒక్కరూ అంటే సర్వజీవులు, జీవరాశులు తండ్రి, మనుషులు మాత్రమే కాదు నాయన, సర్వ జీవరాశులు కూడా నీ వైపు చూస్తున్నాయి. మరి తండ్రి, ఇంత గొప్పగా మీరు ప్రతి ఒక్కరిని గురించి ఆలోచిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి నీ యొక్క దాతృత్వాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవు ప్రభా ఏమాత్రం సడగాక కొనగాక ప్రభా మీరు గుప్పిలి విప్పి సమృద్ధిగా ఇస్తారు. సమృద్ధిగా మీరు ప్రతి ఒక్కరికి ఇస్తారు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, నువ్వు ఏది ఇచ్చినా కూడా శ్రేష్టమైనది ఇస్తావు. ఏది ఇచ్చినా కూడా సమృద్ధిగా ఇస్తావు. ఆ విషయాన్ని మేము ఎన్నోసార్లు గమనిస్తున్నాము, మేము అర్థం చేసుకుంటున్నాము. ఇశ్రాయేలీలకు నీవు మన్నాను కురిపించినప్పుడు వారికి కూడా అది సమృద్ధిగా లభించింది ప్రభానైనా. ఎవరికి ఎక్కువ కూర్చుకున్న వాళ్ళకు కొదువ కాలేదు, తక్కువ కాలేదు. తక్కువ కూర్చుకున్న వాళ్లకు కొదువ కాలేదు. అన్ని విధాలుగా తండ్రి ప్రతి ఒక్కరిని సంతృప్తిపరిచిన దేవుడు. మరి ఇది నాన్న ప్రభా, మేము నీ యొక్క కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి, ఈ రాత్రి సమయంలో నాయన నీవు మా పట్ల
మాకు మీరు ఇస్తున్నటువంటి ప్రతి విధమైన మేలును కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీ కృపను బట్టి, శాశ్వతమైన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం. అనుదినము మీరు మాకు ఆహారం ఇస్తున్నారు, అనుదినము మాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. మేమైతే నీ రాజ్యంలో నీ నీతిని మొదట వెతకాలని మీరు మాకు బోధిస్తూ ఉండగా తండ్రి, మేము గ్రహించి జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, మాతో మీరున్నందుకు నీకు వందనములు. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాము. మా పట్ల మీరు మీకున్నటువంటి ప్రేమను బట్టి తండ్రి మరొకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదిస్తున్నందుకు, మాకు ఇచ్చిన సంతోషము సమాధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ కుటుంబంలో సంతోషం లేదో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఎంతోమంది నాయన ఎంతగానో మరి కలతలతో మనస్పర్ధలతో ఉన్నారు. అలాంటి వారిని అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా. వారి పట్ల మీ యొక్క కృపను చూపించి నాయన వారికి మరి శాంతిని సమాధానంను వారి కుటుంబాలలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఈ వృద్ధులను దీవించండి, వారికి అందరికీ మంచి ఆరోగ్యమును నెమ్మదిని దయచండి మా తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించి వారందరూ కూడా నీ దయ ఎందును మనుషుల దయ ఎందును అభివృద్ధి పొందినట్లుగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. మంచి జ్ఞానమును మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి. నీ మార్గంలో పెంచుటకు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. యవ్వన బిడ్డలను దీవించండి. అనేక మంది పరీక్షలు రాస్తుంటుండగా ఇంతవరకు రాసిన పరీక్షలన్నీ కూడా చక్కగా రాసినందుకు నీకు వందనములు. మా ప్రభానైనా కంప్లీట్ అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడుతండి. ఎలాంటి అనారోగ్యం పాలు కాకుండా ప్రభానైనా వారి యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎలాంటి శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాం. చక్కగా వ్రాసి మంచి జయమును పొందుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా ప్రభా, దూర దేశాలలోనూ హాస్టళ్లలోనూ ఉండి చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించండి. ప్రతి ఒక్కరు కూడా జయప్రదముగా తమ యొక్క పరీక్షలు ముగించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎవరెవరైతే నాయన మరి వివాహ ప్రయత్నం కుదిరినందుకు చాలా సంతోషంగా ఉంటారు. మరి కొంతమంది ఉద్యోగాలు పొందుకున్నారు, కొంతమంది మరి బిజినెస్లో చక్కగా ఫ్లరిష్ అవుతున్నారు. కన్సీవ్ అయిన వార్తలు విన్న కొంతమంది ప్రభా, అందరూ అన్ని రకాలుగా నాయన వారు మేలులు పొందుకొని న్యాయం జరిగిన వారు ఎంతగానో సంతోషిస్తూ, ఆరోగ్యం పొందిన వారు సంతోషిస్తూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా నాయన ప్రతి ఒక్కరిని ఆ విధంగా మీరు దీవిస్తున్నందుకు దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎవరైతే నాయన ఇంకా కొదువలు ఉన్నాయని మీరు వారు ఆలోచిస్తూ నాయన మరి కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళని ఇదిగో తండ్రి ఈ దినం ఇచ్చిన మీ వాక్యమును బట్టి ధైర్యపరచుము. అవును ప్రభా, ప్రతి ఒక్కరిని నీ యొక్క గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచే దేవుడవు తండ్రి. ప్రభా, ఎవరైతేనైనా కొదువ కలిగి ఉద్యోగం లేదని, వివాహం కుదరలేదని, సంతానం లేదని, బిజినెస్లో లాస్ వచ్చిందని, న్యాయం జరగలేదని, ఇంకా రకరకాల సమస్యలతో, కుటుంబాలలో సమస్యలతో తండ్రి ఎంతమంది నీ వైపు చూస్తున్నారు తండ్రి. ప్రభా, వారి కన్నులు నీ వైపు చూస్తుంటుండగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు తృప్తిపరిచే దేవుడు. మా తండ్రి దేవా, నీవు సమస్తమైనటువంటి మేలులను వారికి అనుగ్రహించమని ప్రభా నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయన. సంతోషము ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభానైనా. మరి ఎవరైతే ఆకస్మికంగా ప్రమాదాలకు గురయ్యారో, ఆకస్మికంగా అనారోగ్యాలకు గురయ్యారో వారందరినీ దీవించి వారికి వెంటనే త్వరగా మరి వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించి తండ్రి మరి స్వస్థత పొందుకొని క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడితే ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. తండ్రి మీరు స్వస్థపరచండి దేవా. మా తండ్రి దేవా, వారు తీసుకుంటున్నటువంటి ప్రతి ఔషధమును నీ పరమార్థమైన ఔషధమును కుమ్మరించి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి అనుగ్రహించిన ఆయన క్షేమంగా ఇంటికి చేర్చండి. ఎవరైతే మరి ఐసీయూలలో ఉన్నారో, వెంటిలేటర్ పైన ఉన్నారో వారందరినీ ప్రభా మీరు దీవించమని, వారికి కావాల్సిన స్వస్థతను శీఘ్రంగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు ఎంతగా ఆందోళన చెంది ఉన్నారు మా ప్రభా, నైనా దుఃఖంలో ఉన్నారు ప్రభా, వారందరినీ కూడా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారి యొక్క ఆ పరిస్థితిలో నుంచి వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయమేడా తండ్రి, మరి ఎంతోమంది అన్యాయానికి గురైన వారు ఎంతగానో దుఃఖంలో ఉన్నారు. వారికి అందరికీ న్యాయం జరిగించండి ప్రభా. మీరు ప్రతి ఒక్కరి పక్షాన న్యాయం తీర్చే దేవుడు అంటున్నారు, వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు నాయన.
ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాము. ఎంతోమందినైనా సమస్యలలో ఉన్నారు ప్రభా, అలాంటి వాళ్ళను ఆ సమస్యల నుంచి బయటికి తీసుకురండి మా తండ్రి. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి నాయన, ఎంతోమంది అనాథలుగా, దిక్కులేని వారిగా, మరి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఇంకా నిరాశ్రయులు, నిస్సహాయతలో ఉన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి మా తండ్రి దేవ. ఎంతోమందినైనా రక్షణ లేని స్థితిలో ఉన్నారు. వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతగానో ప్రార్థనలు చేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్లుగా మీరు కృప చూపించండి మా తండ్రి ప్రభా. మీరు అద్భుతం చేయగలిగిన దేవుడు, వారి హృదయాలను తాకగలిగిన దేవుడు మా ప్రభా. వారికి తప్పకుండా సహాయం చేసి నాయన వారి హృదయాలలో నెమ్మదిని దయచేయండి మా తండ్రి దేవ. వారు నిన్ను తెలుసుకొని నిన్ను అంగీకరించే కృపను, సిలువ విలువను తెలుసుకునే కృపను, గ్రహించగలిగే కృపను దయచేయండి మా ప్రభా. మరి వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాము. నీ మార్గములు చాలా డిఫరెంట్గా ఉంటాయి తండ్రి. మేము ఎన్నో ఆలోచిస్తాం, కానీ మీరు చేసే విధానమే డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మా తండ్రి, నీ సన్నిధిలో మేము బ్రతిమాలుతున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవాలి తండ్రి. వ్యసనాలకు గురైన ప్రతి ఒక్కరు కూడా విడుదల పొందుకోవాలి. యేసు నామములో ఈ కార్యం జరిగించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము. సేవకులందరూ నాయన రేపటి కొరకు సిద్ధపడుతున్నారు. వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రభా. వారిని నీ నోటి బూరగా వాడుకొనమని, రేపటి దినాన వారు మరి వెల్లడించబోతున్నటువంటి వాక్యము అనేకులకు ఆధారంగా, అనేకులకు మరి శక్తినిచ్చేదిగా, ఆదరించేదిగా ఉండునట్లుగా తండ్రి, అనేక మంది హృదయాలను సంధించేదిగా ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది తండ్రి, వారిని అందరినీ మీరు దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఓపికతో, సహనంతో, అప్రమత్తతతో ఉంటూ పనులు చేయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాన్న. క్షేమంగా వాళ్ళను ఇంటికి చేర్చండి ప్రభా. ఎలాంటి అపాయములు, మరి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కలగకుండా ప్రభా, మరి అనారోగ్యం కలగకుండా కాపాడమని తండ్రి, వారి వాహనాలపైన రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. క్షేమము, భద్రతను వారికి అనుగ్రహించండి మా తండ్రి దేవ. ఎంతమంది అయితే తండ్రి రాత్రి వేళ నిద్ర పట్టని స్థితిలో వేదనతో, మరి దుఃఖంతో, భారంతో ఉన్నారో, వారి హృదయాలలో ఏ వేదన ఉందో, ఏ భారం ఉందో దాన్ని అంతా తొలగించండి ప్రభా. వారికి నెమ్మదిని అనుగ్రహించండి. వారి హృదయాలలో మంచి నెమ్మది అయిన మనసును అనుగ్రహించండి. ముఖ్యంగా సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి. కోపము, ద్వేషము, పగ, ప్రతీకారం ఇలాంటివన్నీ ఏమీ లేకుండా తండ్రి ప్రభా, వారిలోనైనా నెమ్మది అయినటువంటి మనసు, క్షమాపణ గుణము వారికి అనుగ్రహించి మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల మా తండ్రి, ఈ పగలంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీ వందనములు. రాత్రి వేళ మేము నిద్రించబోతుండగా మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రభా. మేము నీ వాక్యం చదువుకొని, ధ్యానించుకొని రేపటి దినానికి సిద్ధపడినట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవ. రాత్రి అంతా నైనా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రాణములు, శరీరములు, ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాము. మమ్మలను తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంచండి మా తండ్రి. నెమ్మది అయినటువంటి నిద్రను, ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. ఏ అపాయం మాకు రాదు, ఏ తెగులు మా గుడాలను సమీపించదు. రాత్రి వేళ కలుగు ఎలాంటి భయాలు కూడా మేము భయపడకుండా ఉంటాం కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయినా. మరి మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటూ ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళాలి. ముఖ్యంగా నాయన నీ మందిరంకు చేరి కుటుంబ సమేతంగా నేను ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.